తులసిని హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఆరాధించడం వెనుక ఓ కథుంది. స్కంద, పద్మ, శివపురాణాల ప్రకారం తులసి అసలు పేరు వృంద. కాలనేమి అనే రాక్షసుడి యొక్క కుమార్తె. అయినప్పటికీ మహావిష్ణువు యొక్క భక్తురాలు. నిత్యం విష్ణువు ఆరాధనలో పరవశించే వృందకు జలంధరుడనే అసురుడితో వివాహమైంది. ఈ జలంధరుడు పరమేశ్వరుడి యొక్క మూడో కన్ను నుంచి ఉద్భవించిన అగ్నిలోంచి జన్మించాడు. అసురుల గురువైన శుక్రాచార్యుడి వద్ద శిక్షణ తీసుకొని రాక్షసులకు రాజయ్యాడు. వృందలోని భక్తి, ఆమె పవిత్రత కారణంగా అతడి శక్తి మరింత పెరిగిందట. ఆ గర్వంతో శివుడిపైన యుద్ధానికి వెళ్ళాడు జలంధరుడు. అది చూసి దేవతలు భయపడి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లారు. అయితే తన భక్తురాలి భర్తను ఎలా చంపాలనే సందిగ్ధంలో పడ్డారట విష్ణువు. చివరకు విష్ణుమూర్తి జలంధరుడి రూపాన్ని దాల్చి వృంద దగ్గరికి వెళ్లారు. కాసేపటికి అతడు తన భర్త కాదని ఆమె తెలుసుకుంది. అలా ఆమె పాతివ్రత్యానికి భంగం కలగడంతో జలంధరుడిలోని శక్తి తగ్గి పరమేశ్వరుడు అతన్ని సంహరించారు. అది తెలిసి వృంద తన జీవితాన్నే ముగించాలనుకున్నప్పుడు విష్ణుమూర్తి ఆ సాధ్విని తులసిగా పిలిచి భూలోకంలోనే కాకుండా దేవతలు కూడా కొలుస్తారంటూ వరమిచ్చారంట. లక్ష్మీదేవికి ప్రతిరూపంగా పూజిస్తారని అనుగ్రహించారు విష్ణుస్వామి.